నాయనలారా, నేనిప్పుడు బోధించబోవు కాలజ్ఞానమును నిత్యము చదువుకొనుచు పూజించుచు సదా నన్ను ధ్యానించు వారికి ఇహపర సౌఖ్యములు కలుగుగాక. శ్రద్ధాళురై వినుడని ఇట్లు బోధించెను. శ్లోకము: ప్రణవ ప్రార్థివ మధ్యే బహుప్రళయ నిశ్చయమున్ అనంతరే ఆనంద మధ్యే రక్తపాతౌ రణరంగ భూమే బీభత్సౌ ప్రపంచస్థితిః. బిడ్డలారా, కలియుగము 5000 సంవత్సరము మీద పుణ్యభూమి అయిన ఈ ఖండమందేగాక ఇతర దేశముల యందు కూడా ధర్మము అడుగంటును, అధర్మమంతయు తల ఎత్తును. భారతీయులకు పరమధర్మమే స్వధర్మమౌను, స్వధర్మమే పరధర్మమౌను. అన్యాయంబే న్యాయంబౌను, న్యాయంబే అన్యాయంబౌను. నిజము కల్లయగును, కల్ల నిజంబగును. మంచి మందునకు కూడా లేకుండును, చెడ్డ చెలరేగును. ఇహ సౌఖ్యములైన పరమార్థిక వైదిక విద్యలెల్ల నీటికన్నా తేలికయగును. మీసాల మీద తేనియవలే క్షణిక సౌఖ్యముల చవిచూపు లౌకిక విద్యలు మిక్కిలి ఎక్కువాగును. జాతి నీతులు, కులగోత్రములు, వావి వరుసలు అలాంటివి పూజ్యము లేనివి అని, పోతు పెంటి ఈ రెండే మా జాతులు అని, మేము మాతంగ కుల గోత్ర పవిత్రులమని, పశుపతి కుల ప్రవర్తకులమని, బ్రహ్మ బంధువులమని, మా విసన్న చెప్పినదే మాకు వేదమని, రుద్ర మలయాళము వంటి మంత్రములే మాకు స్వాధ్యాయ యోగములని, వేదశాస్త్రములు విపుల స్వార్థమునకై కల్పింపబడినవని, వర్ణశ్రమాచారాదులు వట్టి గాథలని, భక్తి జ్ఞాన వైరాగ్యము పనికిమాలిన పామరులైన సోదరులకు, పౌరుష వీర్యములేని పిరికి పందలకు పట్టుకొమ్మని వింత వింత వాదములు బయలుపరచు విపరీత జ్ఞానులు పుట్టి తా చెడిన కోతి వనమెల్లా చెరచునన్నట్లు తాము పామరలోకమునెల్లా పాడు చేయుదురు. భక్తులు భగవంతుడెక్కడున్నాడని దిక్కుదిక్కులు చూచుచుందురు. ఆలు మగలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, చుట్టుపక్కములు, గురు శిష్యులు, రాజులు ప్రజలు ఒకరినొకరు మోసగించి మాన ప్రాణంబులు దీయుదురు. కాల ప్రకృతి ధర్మంబులు తలక్రిందులై నడవగలవు. వేళకు వానలు కురవవు, పైరు పచ్చలు పెరగవు, పాడి పంటలు తరుగును. దేశములంతటా తెగుళ్ళు దిగుళ్ళు రేయి పగలు చెలరేగును. పాపిష్టులు పాడయ్యేరు. ప్రభవ పార్థివ మధ్యే బహుప్రళయ నిశ్చయమున్. బిడ్డలారా, కలియుగము 5000 మీద వచ్చడి ప్రభవ పార్థివ నామ సంవత్సరము మొదలుకొని ప్రపంచమంతయు బహుప్రళయంబులతో నుండును. ప్రజా నష్టంబును, పశు నష్టంబును, సస్య నష్టంబును, విషగాలి వల్లను, అగ్ని పర్వతముల వల్లను గాని, వానల వల్లను గాని, ప్రళయాకారంబులైన యుద్ధముల వల్లను, కొండలు పగులుట చేతను, ప్రాణంబులేని బండ్ల వల్లను, నదులు సముద్రములు పొంగుట చేతను, ప్రతి గ్రామమందును ప్రతి పట్టణమందును ప్రజలలో అన్యోన్య వైరంబులు కలిగి ఒకరినొకరు కొట్టుకొని రచ్చకొట్టాలకు చేరేరు. రచ్చకొట్టాలకు ప్రజలే రాజులయ్యెదరు. జాతి వైషమ్యంబులు హెచ్చుగా చెలరేగేను. ప్రపంచంబున పట్నాలు విస్తారంబయ్యేను. కలియుగము 4081వ సంవత్సరము మొదలుకొని 16 ఆనందలకు మేము చెప్పిన భవిష్యత్తు జరగబోతూ ఉన్నది.